ఓ గిరిజన సోదరి కళ్ళలో నుంచి వచ్చిన కన్నీటి చుక్క ఇప్పుడు 1500 మంది సికిల్ సెల్ బాధితుల ప్రాణాలు కాపాడే సంజీవిని కాబోతోంది. మా గర్భాలు నిలవడం లేదు సారు అంటూ ఆమె పెట్టిన కన్నీళ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదిలించాయి. ఆ ఫలితమే ఇప్పుడు అరకులో ఏర్పాటు కాబోతున్న బ్లడ్ బ్యాంక్. ఇది కేవలం ఒక ప్రభుత్వ భవన నిర్మాణమా, లేక అట్టడుగు వర్గాల ఆర్తనాదాలకు ఒక ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించగలదో చెప్పేందుకు నిదర్శనమా? ఓ సామాన్య గిరిజన మహిళ మాట ప్రభుత్వ విధానాన్ని ఎలా మార్చగలదో చెప్పే ఉదాహరణ. రైట్, ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజ్ కుమార్. రైట్ చందు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకగా ఏదైతే గతంలో గిరిజనులకు ఏదైతే హామీలు ఇచ్చారో అందులో ప్రధానంగా వారికి ఇచ్చినటువంటి హామీలను, వారి జీవన విధానాన్ని ఆయనకు ఉన్నటువంటి పరిధిలో పాటుగా ఆయన పరిధి దాటి కూడా కొన్ని గిరిజన ప్రాంతాల ప్రజలకు ఆయన అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఏదైతే కురుడి ప్రాంతం ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ దాదాపుగా ఆ ప్రాంతంలో మాట మంచి కార్యక్రమం ఏదో నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ఆ నిర్వహించినటువంటి క్రమంలో ప్రధానంగా ఏదైతే మహిళకు ఒక మహిళ అక్కడ జరిగేటువంటి వాస్తవ పరిస్థితులు, వారికి ఉన్నటువంటి సమస్యలు, ఆవేదనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ దాదాపు సెలెనీమియా అనేటువంటి ఒక వ్యాధి అక్కడ చాలా ఎక్కువగా ఉంది. దీని బాధితులు దాదాపుగా 1500 మంది పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారని కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీరందరికీ కూడా అంటే దీని కనుక ఒకసారి అధ్యయనం కనుక చేస్తే ఇది ఒక రక్తహీనతగా చూస్తారంటే బ్లడ్ బాగా తక్కువగా ఉండటం, రక్తం బాగా తక్కువగా ఉన్నటువంటి వారికి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తం చాలా అవసరమయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక బ్లడ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు అందే. ఈ ఫిర్యాదులు అందినా కూడా ఇప్పటి వరకు దాదాపుగా రాజకీయ నాయకులందరూ కూడా ఓట్లు అడిగి అక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మనం చూస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి మిగిలినటువంటి శాఖల్లో కావచ్చు, ప్రభుత్వ విధి విధానాల్లో కావచ్చు, కొన్ని అధికారుల తీరుల విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తనదైనటువంటి మార్కును పవన్ కళ్యాణ్ చూపిస్తూ వస్తున్నారు ప్రత్యేకంగా. అయితే ఇటు గిరిజన ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆయన 2-3 సార్లు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటించినటువంటి తర్వాత గతంలో ఆయన పర్యటించినప్పుడు అక్కడ నీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ప్రధానంగా డోలీల్లో వారిని తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనపడేది. అలాంటి పరిస్థితులు ఇక మీద ఉండకూడదని వారికి దాదాపుగా రోడ్లు నిర్మాణం చేసి ఇవ్వటం కావచ్చు, వారి యొక్క జీవన విధానాన్ని మెరుగు చేసేటువంటి కొన్ని వారికి అందజేయడం కావచ్చు, అదేవిధంగా వారికి కరెంట్ ఇవ్వటం కావచ్చు, అనేక రకాలు ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే అక్కడ వారికి చేసినటువంటి మేలు చాలా ఉన్నాయి. అయితే ఈ మాటామంతి ఈ కార్యక్రమంలో జరిగినటువంటి విషయంలో గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ అందుతున్నాయా లేదా, అన్ని విషయాలు కూడా మీకు సక్రమంగా చేరుతున్నాయి లేదా, ఇది అక్కడ మహిళలతో పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక మహిళ ప్రధానంగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఒక సమస్యను తీసుకొచ్చింది. అయితే ఏదైతే సెలెనీమియా అనే ఒక ఈ వ్యాధి వల్ల దాదాపుగా 1500 మంది గిరిజన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వారు దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాల వారు దొరికింది తింటూ అడవిలో జీవనం సాగిస్తుంటారు. వారికి సరైనటువంటి జీవన శైలి కావచ్చు, వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో ఏది సమస్య వచ్చినా కూడా వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి ప్రాంతంలో సాధారణంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి నడపడమే చాలా గొప్ప విషయంగా భావించేటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సాధారణంగా ఇది ఒక గొప్ప విషయంగా భావిస్తారు. కానీ ఇలాంటి ఏదైనా ఒక అరుదుగా ఉన్నటువంటి వ్యాధి కనుక వస్తుంది, సాధారణంగా ఏదైతే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటే ప్రజలు కూడా చాలా తక్కువ మంది నివసించే అవకాశం ఉంటుంది. అలాంటి తక్కువ మంది నివసించే వారికే దాదాపు అందులోనే 1500 మందికి ఈ వ్యాధి ఉందంటే ఏ విధంగా దీన్ని నివారించవచ్చు అని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కొంత అధ్యయనం కూడా చేశారు. అయితే బ్లడ్ సెంటర్ని ఏర్పాటు చేస్తే కొంత దీన్ని నివారించే అవకాశం, ఎందుకంటే వారికి రక్తం ఏదైనా తక్కువైనటువంటి సమయంలో రక్తం గతంలో చాలాసార్లు చూసాం, రక్తం అందక చనిపోయినటువంటి వారు చాలా ఉన్నారు. రక్తం అనేది ప్రాణాన్ని నిలబెడుతుంది. కాబట్టి అలాంటి బ్లడ్ సెంటర్ను ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నిర్ణయానికి దాదాపుగా గిరిజనులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తారు. ఇది కేవలం ఏదో ఇది ఒక రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, గిరిజనుల జీవన విధానాన్ని, వారి యొక్క ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా మెరుగుపరచడం కోసం పవన్ కళ్యాణ్ ఈ నూతన సంవత్సరం వేదికగా ఆయన ఒక కానుక ఇచ్చినట్లు కూడా వారందరూ కూడా భావిస్తూ వస్తున్నారు. చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు వారు. ఎందుకంటే వారిని సాధారణంగా గిరిజనులు అంటేనే ఎవరు కూడా హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. వారి యొక్క జీవన విధానాన్ని తెలుసుకుని ఎవరు కూడా వారి దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లడంతో పాటు అక్కడ ఒక్కొక్కటిగా వారి యొక్క జీవన విధానాన్ని మారుస్తూ వారికి అన్ని విషయాలు కూడా చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇలాంటి
ఒక నిర్ణయం తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకుంటూ వారికి సముచితమైనటువంటి స్థానాన్ని ఈ ప్రభుత్వం కూడా వారి పక్షాన ఉంది అని నిలబెట్టడానికి తీసుకున్నటువంటి నిర్ణయంగా దీన్ని చూడాలి. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా గిరిజనులంతా కూడా పవన్ కళ్యాణ్ కు చేకూర్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి